నమస్తే వ్యాస్. ఎవరికైనా మీకు ఈ పలానా ప్రాబ్లమ్ ఉందా అంటే, నాకు లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారు గానీ, హెయిర్ ఫాల్ ఉందా మీకు అంటే, అందరూ లైన్ కడతారనమాట. నాకుంది. ఎవ్వరు లేదని మాత్రం చెప్పరు. ఎందుకని? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత చూస్తున్నాం హెయిర్ ఫాల్. ఫుడ్ వల్లేనా? అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల? తీసుకున్న ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం వలన? అసలు ఎందుకు అవుతుంది? చాలామంది నేను ఈ డైట్ చేశానండి. ఆ డైట్ వల్ల నాకింకా స్కిన్ సాగి అయింది, హెయిర్ ఫాల్ అయింది అంటున్నారు. ఇవన్నీ మనం మాట్లాడతాం. యాప్ట్ పర్సన్ ఇవాళ నా ఆపోజిట్ చైర్‌లో కూర్చున్నారు. వినీలా గారు. నమస్తే. నమస్తే హర్షిని. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని కలిసాక ఇంకా మంచి మంచి టిప్స్ అందుతాయని ఇంకా హ్యాపీగా ఉన్నాను. సో హెయిర్ ఫాల్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం, నెవర్ ఎండింగ్ సొల్యూషన్. అంటే సొల్యూషన్ వస్తుందా లేదా అన్నది కూడా కన్ఫర్మ్ లేదనమాట. మీరు చెప్పండి, హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది? ఏ డైట్ వల్ల అవుతుంది? అసలు డైట్ వల్ల అవుతుందా? డైట్ చేయని వాళ్ళకి హెయిర్ ఫాల్ అనే పదం ఎక్కడా వినలేదా? ఉంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. యా. లేడీస్ కి జెంట్స్ కి కలిపి యూనివర్సల్ ప్రాబ్లం. సో హెయిర్ ఫాల్ డైట్ వల్లే అవుతుందా అంటే నేను ఒప్పుకోను. మీ బాడీలో విటమిన్ డి లోపం ఉన్నా హెయిర్ ఫాల్ అవుతుంది, B12 లోపం ఉన్నా హెయిర్ ఫాల్ అవుతుంది, ఐరన్ అంటే ఫెరటిన్ తక్కువ ఉన్నా హెయిర్ ఫాల్ అవుతుంది, మీకు థైరాయిడ్ ఉన్నా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఓకే, నేను చక్కగా ఐరన్ ఫుడ్ తింటున్నాను, నేను విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను, నేను అన్ని కరెక్ట్గా తీసుకుంటున్నాను, ఇంకా నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అని నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. బాడీ మొత్తానికి ముందు కావాల్సిన విటమిన్ సరిపోయాక హమ్మయ్యా అన్న తర్వాత వెళ్ళు పైకి అంటది జుట్టుకి. విటమిన్ డి మనకి సఫిషియెంట్గా బాడీలో ఒక 30% ఉండాలి. ఆ 30%కి రీచ్ అయిన తర్వాత ఎక్కువగా ఉందా, ఐఎమ్ హ్యాపీ, నా బాడీకి అంతా అందాల్సినవన్నీ అందిని, ఇప్పుడు మిగిలింది కదా యూ టేక్ ఇట్ అని హెయిర్ కోసం పెడుతుంది. సో ఫెరటిన్ లెవెల్స్ నీ లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు నీ హెయిర్కి వెళ్తుంది. ఎంతవరకు లో ఉంటే ముందు బాడీయే తీసుకుంటుంది. సో మేక్ షూర్ దట్ నీ B12 కరెక్ట్గా ఉంది, మీ ఫెరటిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి, మీ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి, విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి. అప్పుడే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో హెయిర్ ఫాల్ షాంపూల వల్ల కూడా అవ్వచ్చు, మన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ పడకపోవటం వల్ల కూడా అవ్వచ్చు, క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అవ్వచ్చు, వేరే దేశం మారటం వల్ల కూడా అవ్వచ్చు. యూ నీడ్ టు ఫైండ్ యువర్ సొల్యూషన్. నువ్వు కీన్గా ఆలోచించాలి. డెఫినెట్గా అలా ఆలోచిస్తే అసలు విటమిన్స్ కనుక మీ బాడీ సఫిషియంట్ లేకపోయినా ఓడుతుంది. ఇంకొకటి స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ కార్టిజాల్ రేజ్ అవుతుంది. సో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవటం వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. బీ హ్యాపీ. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చక్కగా అన్ని ఫుడ్స్, విటమిన్స్, మినరల్స్ తీసుకుంటూ క్యాప్సూల్స్ వేసుకుంటే మీ బాడీలో ఉండే డెఫిషియన్సీ అంతా క్లియర్ అయ్యి అప్పుడు హెయిర్ కావాల్సింది తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ వినీలా గారి డైట్ ఫాలో అవుతున్నావు. డైట్ అంటే వినీలా గారు గుర్తొస్తారు. ఇప్పుడు మీ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరికి హెయిర్ ఫాల్ అవుతున్నట్టు ఏమో అది నాకు తెలియదు. కానీ స్కిన్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. పెరుగు పచ్చడి ఆంటీకి కానీ మీ దగ్గరికి వచ్చిన సెలబ్రిటీస్ అందరికీ స్కిన్ సాగింగ్ అయితే రాలేదు. హౌ అబౌట్ హెయిర్ ఫాల్? ఇది మంచి క్వశ్చన్. నేను గుడ్ ఆన్సర్ ఇస్తానని అనుకుంటున్నా. ఓకే, డైట్ చేస్తున్నాం, అన్ని సీడ్స్, నట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, B12 అన్ని, విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా వేస్తుంది వినీలా. అయినా నాకు హెయిర్ ఫాల్ అప్పుడప్పుడు, అంటే అవుట్ ఆఫ్ 20 ఒకళ్ళిద్దరికి అవుతుంది డెఫినెట్గా. ఎందుకు అవుతుంది అంటే, నోట్ దిస్ పాయింట్, మనం విపరీతంగా కార్బ్స్ తింటాం కదా. ఇంత మంచిగా మనం ఇంత అన్నం తింటాం, ఇంత అన్నంలోంచి ఇంత అన్నంలోకి వస్తాం. కొంతమంది కార్బ్స్ తగ్గించిన, నోట్ దిస్ పాయింట్, హెయిర్ ఫాల్ అవుతుంది, పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవ్వకుండా స్టాప్ అవుతాయి. 2 జరుగుతాయి. మీరు కొంతమంది కార్బ్స్ తీసుకోకపోతే, వాళ్ళ కార్బ్స్ ఫ్రెండ్లీ బాడీ అన్నమాట. సో కొంతమందికి కార్బ్స్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇది నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన విషయాలు. దేర్ బాడీస్ ఆర్ డిజైన్డ్ కార్బ్స్ ఫ్రెండ్లీ.
ఎవరి బాడీ టైపు వాళ్ళది అనే దానికి ఎగ్జాంపుల్ ఇదే. బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని విటమిన్స్ తీసుకుంటున్నా, అన్ని మంచి ఫుడ్ తీసుకుంటున్నా, అన్ని తీసుకుంటున్నా కూడా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే యువర్ బాడీ ఈజ్ కార్బ్స్ ఫ్రెండ్లీ. పీరియడ్స్, ఇంకొక విషయం కూడా చెప్తున్నా కదా, పీరియడ్స్ కూడా వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ కార్బ్స్ తక్కువ తీసుకోవటం వల్ల పీరియడ్స్ రావు. మళ్ళీ వాళ్ళు చక్కగా ఓ 3 రోజులు అన్నం బాగా తిన్నారంటే వాళ్ళకి పీరియడ్ వస్తుంది. నేను తినమని చెప్తా, అప్పుడు వచ్చేసింది, అయిపోతుంది. ఒక బాడీని స్టడీ చేసి వాళ్ళంతా వాళ్ళు డైట్ ఫాలో అవ్వడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని వేల మందిని చూస్తున్నారు మీరు, అసలు ఇంత స్టడీ అసలు. మై ఎక్స్పీరియన్స్ ఈజ్, నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోనే, నా ఫార్ములా తోటి నేను నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూర్చున్నా. నా రూల్స్ అగైనెస్ట్ ఉండే వాళ్ళని అందుకనే తీసుకోండి డైట్లో. దే మే థింక్ బ్యాడ్, ఐ చార్జ్ వాట్ ఐ టేక్, అంతే. నా రూల్స్, నా రెగ్యులేషన్స్. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తింటున్నాము, మన బాడీ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూ నీడ్ టు నోటీస్ వాట్ ఈజ్ యువర్ మెడిసిన్, వాట్ సూట్స్ టు యూ, వాట్ యూ నీడ్ టు టేక్. సద్గురు కూడా ఒక వీడియోలో చెప్తారనమాట, మీరు అన్ని మాన్యువల్స్ చదువుతారు, ఏదైనా కార్ కొన్నా, మెషిన్స్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, ఈ మాన్యువల్ ఎందుకు చదవలేదు మీరు అంటారు. గుడ్, ఆ మాన్యువల్ చదవరు, ఈ మాన్యువల్తో అవసరం లేదు. అండ్ చాలా మంది కూడా అంటే మనకు యంగ్ బ్లడ్ ఉంటుంది హర్షిని, నేను యంగ్ కాదు, మేబీ యూ, మీకు యూ లుక్ మోర్ యంగ్ దెన్ మీ. నో థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఏ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ గా చెప్పలేదు, ఇట్స్ రియల్. మీరు కామెంట్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు డయాబెటీస్ మీకు లేదు, మీకు డయాబెటీస్ వచ్చినా ఐఎమ్ హెల్దీ, నాకు డయాబెటీస్ వచ్చినా నాకు షుగర్స్ ట్యాబ్లెట్ తీసుకొని కంట్రోల్లో ఉంటున్నా, నేను ఒక్కోసారి ట్యాబ్లెట్ వేసుకొని మర్చిపోయినా ఐఎమ్ హెల్దీ అనుకుంటా. మీకు ఇప్పుడు గుడ్ మజిల్ పవర్ ఉంటుంది, మీకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, మీరు స్ట్రాంగ్గా ఉంటారు. మీ మెషిన్ ఇంకా ఓల్డ్ అవ్వాల, లోపల మెషిన్స్ కూడా. నేను ఎంత యంగ్గా ఉన్నా లోపల మెషిన్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డే అవుతుంది. ఓకే, మై ఏజ్ ఈజ్ 40+, mid-40s దాటుతున్నా కూడా. సో నా యావరేజ్ హెల్త్ కేర్ నేను జాగ్రత్తగా చూసుకోకపోతే, సర్వీసింగ్ లోపల చేసుకోకపోతే, ఐ విల్ బీ గెటింగ్ మై డయాబెటీస్ ఎర్లీ. డయాబెటీస్ స్టార్ట్ అయిందా, యూ నీడ్ టు స్టార్ట్ యువర్ లోపల అవయవాలన్నీ పాడవడానికి ఒక్కొక్క మెట్టు. సో కంపల్సరిగా మీరు ఏం తింటున్నారు, మీ బాడీకి ఏం పడుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందా, మీ విటమిన్స్ బాగున్నాయా, మీ మినరల్స్ బాగున్నాయా, నిద్ర ప్రాపర్గా పోతున్నారా, వాటర్ కరెక్ట్గా తాగుతున్నారా, మీది కార్బ్స్ ఫ్రెండ్లీయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పొద్దున్న లేస్తే ఎందుకు ఇంతమంది డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకు ఇంతమంది స్ట్రెస్ చేస్తున్నారంటే, అంటే ఒక్కొక్క ఇయర్ పాస్ అవుతున్న కొద్ది ఇంపార్టెన్స్ అంటే ఎన్నిసార్లు చెప్పినా, రోజులో ఎన్నిసార్లు చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. మీరు అన్నట్టు డయాబెటీస్ వన్స్ అటాక్ అయ్యాక ప్రతి ఆర్గాన్ ఫెయిల్యూర్కి ఫస్ట్ మెట్ స్టార్ట్ అయిపోయింది. అంతే, డయాబెటీస్ వచ్చినా నేను బాగానే ఉన్నాను, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, అన్నీ తింటున్నా. అదే యూ నీడ్ టు నో అబౌట్ యువర్, ఇట్స్ అ డిజార్డర్, యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ ఆర్డర్, లెర్న్ యువర్ ఆర్డర్. దట్స్ వాట్ ఐ డూ. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష.